నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఏం చేసినా కూడా బూమరాంగ్ అవుతుంది. ఆయన అధికారం కోల్పోయిన దగ్గర నుంచి అధికార పార్టీ పైన ఏ ఆరోపణలు చేసినా, ఏ యాత్రలు చేపట్టినా కూడా అది ప్రజల్లోకి పాజిటివ్ అవ్వకపోగా ఆయనకి పూర్తిగా వ్యతిరేకం అవుతున్నటువంటి పరిస్థితి. రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం కాలేజీని సందర్శించడానికి వెళ్తాను అని చెప్పి పిలుపునిచ్చారు. ఇప్పటివరకు అయితే మరి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అన్నారు. ఫైనల్లీ ప్రభుత్వం కూడా అనుమతించింది. కానీ దళిత సంఘాలే ఆయన్ని వ్యతిరేకిస్తున్నాయి. నర్సీపట్నంలో అప్పుడు డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు ఆయన మరణానికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్తే తప్ప అక్కడ అడుగు పెట్టనివ్వమంటున్నారు. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రభుత్వం కాదు దళిత సంఘాలే అడ్డుకోబోతున్నాయి. మరి ఆయన వెళ్ళబోతున్నారా లేదా, అసలు రేపు ఏం జరగబోతుంది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓడిపోయిన తర్వాత ఏంటి అని విశ్లేషణ చేసుకోకుండా మళ్ళీ ప్రజల్లోకి ఏ కార్యక్రమాన్ని తీసుకెళ్లినా కూడా అవగాహన లేకుండా అది ప్రజలే కూడా బూమరాంగ్ అవుతున్నారు. ఇప్పుడు నర్సీపట్నంలో కాలేజీ నేను పూర్తి చేశాను, అది మీకు చూపిస్తాను అని చెప్పి ఆయన ఇక్కడికి వెళ్తున్నారు. ఏంటి మరి అక్కడ దళిత సంఘాలేమో వద్దని అంటున్నారు. సుధాకర్ మేడంపై సిబిఐ ఎంక్వైరీ కావాలి, క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ఆయన పర్యటన? ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా అతను పర్యటన చేయొచ్చు, తప్పులేదు. ఇప్పుడు సహజంగానే హక్కు ఉంటుంది. కానీ గత 15 నెలల బట్టి జరిగినటువంటి అనేక రకాలైనటువంటి అతని పర్యటనలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా, ఆ అనుభవాల దృష్ట్యా అతనికి పర్మిషన్ ఏ విధంగా ఇస్తారు? ఏ పర్మిషన్ అతను సద్వినియోగం చేసుకున్నాడా అంటే, అతను చేసినటువంటి ప్రతి పర్యటన కూడా ఒక దుర్ఘటనలు జరిగినాయి అక్కడ, అనేక రకాలైనటువంటిది. అతను అయితే వారికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని వాళ్ళు జైలు పాలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించాడు. తర్వాత మిర్చి రైతులని, పొగాకు రైతులని, లేకపోతే అక్కడ ఎవరో సూసైడ్ చేసుకుంటే ఆ వ్యక్తులని, లేకపోతే గంజాయి వ్యక్తులని, అటువంటి వ్యక్తులని కానీ వీళ్ళని పరామర్శ చేసుకుంటూ వచ్చాడు. పోనీ పరామర్శ చేసిన వ్యక్తులను డైరెక్ట్గా వెళ్ళి పరామర్శ చేసి వస్తే పర్వాలా, అతను వెళ్ళిన పర్యటన వేరు, జరిగినటువంటి దుర్ఘటన వేరు. ఏదన్నా అంటే ఏమంటాడు, నాకు ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ నాకు ఇవ్వట్లేదు, అక్కడ కోట ప్రభుత్వ వైఫల్యం అనేటువంటి నిందయ్యడం. అంటే చూడండి, మిర్చి రైతుల్ని గుంటూరులో పరామర్శ చేసినప్పుడు మిర్చి బస్తాలు ఎత్తిపోయారు, బస్తాలు తొక్కేశారు. అలాగే తర్వాత పొగాకు రైతులను పరామర్శించినప్పుడు అక్కడ జరిగిన ఘటన, ఆ ఏకంగా నిమ్మకాయలు తొక్కున్నట్టు తలకాయలు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు, నిమ్మకాయలకి తలకాయలకి తేడా తెలియకుండా. అంటే అవన్నీ చూసుకున్న తర్వాత పోలీసు వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారండి. ఎవరైనా సరే, ఆఖరికి ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానికంగా జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా పోలీసు అధికారులు గారికి లిస్ట్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పలానా ప్లేస్కి వస్తున్నారు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి వస్తున్నారు, పలానా కార్యక్రమానికి వస్తున్నారు, ఇంతమంది సమీకరణ ఉండొచ్చు అని రకరకాలైనటువంటి వివరాలతో సహా పోలీసు వారికి ఇవ్వాలి. దాన్ని బట్టి తగ్గ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. పోలీసు వారు వాళ్ళ సిబ్బంది సరిపోకపోతే పక్క జిల్లాల నుంచి సిబ్బంది తెచ్చుకోవడం అని ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళ బాధ్యత ఏంటి? శాంతి భద్రతలు కాపాడడం. మళ్ళీ వీటితో కార్యక్రమం ఏదైనా చేసుకున్నప్పుడు పర్మిషన్ పెట్టుకోవడానికి వచ్చే ఉపయోగాలు ఏంటి? వీళ్ళకి పర్మిషన్ కూడా పెట్టకుండా ఇప్పుడు ఏమంటారంటే, గుడివార అమర్నాథ్ మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే పర్మిషన్ తీసుకోవాలా, అందరి పేర్లు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వగలం? అది బాధ్యత, ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత. కానీ ఎంతవరకు ఇవ్వాలి ఏంటి? మీ జనం ఎంతమంది సమీకరిస్తున్నారు? మీ ప్రోగ్రామ్ ఏంటి? అది బహిరంగ సభ, లేకపోతే ఆ కాలేజీ సందర్శించడానికి వెళ్తున్నారు కాబట్టి ఎంతమంది వెళ్తున్నారు అని లెక్కలన్నీ చెప్పాలి. అక్కడ కరూరు ఘటన జరిగిందమ్మా, మనకి కరూరు ఘటన జరిగినప్పుడు వాళ్ళు 10,000 మందితో మేము వస్తున్నాం అని చెప్పేసి ఏదో పెట్టారు. కాకపోతే అక్కడ ఆయన లేట్గా రావడం, జన సమీకరణ ఎక్కువైపోవడం ఘటన జరిగింది. దురదృష్ట ఘటన, 40 మంది చనిపోయారు. అటువంటి ఘటన జరగకుండా ఉండాలంటే ముందస్తు చర్యలు తీసుకోవాలి కదా. పోలీసు వారికి ఇన్ఫార్మ్ ఇవ్వడానికి ఎందుకు మీకు పోయగలం? ఖచ్చితంగా అంటుంది. అంటే ఏంటంటే 2 రకాలుగా ఎటు చూసినా మనకే లబ్ధి పొందేలాగా. అంటే ఒక జగన్మోహన్ రెడ్డిని ఆపేశారు అనుకోండి, రానివ్వకుండా, అదిగో మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని రాష్ట్రంలో రానివ్వకుండా కూటమి ప్రభుత్వం కక్షదారణ చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి నిందేయచ్చు. వచ్చిన తర్వాత ఏదైనా దుర్ఘటనలు జరిగినాయి అనుకో, పోలీసులు సరిగ్గా భద్రత ఇవ్వలేదు, కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి నిందేయచ్చు. అంటే ఏ రకంగా మనకే అనుకూలమైనటువంటి ఉద్దేశం. అంటే ఇవన్నీ కూడా ఆలోచన, కాలకీల ఆలోచనలాగా, ఆలోచనలు మంచి ఆలోచనలు ఉన్నాం. ఏదో రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే విషయాన్ని చెప్పడానికే, చెప్పించడానికి కుట్రలో భాగం ఇటువంటి కార్యక్రమాలు. ఏం చూపిస్తాడమ్మా మెడికల్ కాలేజ్? ఏం కట్టడని చూపిస్తాడు అక్కడ? ఇప్పుడు ఏదన్నా ఉంటే అతను కట్టినప్పుడు మెడికల్ కాలేజీలు ఏమన్నా కనీసం బిల్డింగ్లైనా కట్టుంటే, ఇదిగో బిల్డింగ్లు కట్టాం, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రావాలని చెప్పాలచ్చు. అసలు ఏం కట్టాడు? పునాదులు వేసినాయి. మిగతాది ఇప్పుడు ఈ మధ్యన జరుగుతున్నాయి అంటే అవి కూడా తన అకౌంట్లో వేసుకుంటాడు అనమాట. అంటే ఆ రకంగా పీపీపీ మోడల్ అంటే తెలియదు, ప్రైవేటైజేషన్ అంటే తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. మళ్ళీ స్క్రిప్ట్ రాసుకొస్తాడు, పాపం ఎవరో ఇస్తారు, ఆ స్క్రిప్ట్ రాసుకొస్తాడు, కార్యక్రమం చేస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఘటన జరగకుండా ఉండదు. ఎందుకంటే ఆ పాదం అటువంటిది, ఐరన్ లెగ్ లాంటి వ్యక్తి, ఏదో ఒకటి జరుగుద్ది. అంటే పూర్వం ఏదో బలి కోరుకుంటుంది అంటారు చూసారా, అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
అతని మనసు తృప్తి ఉండదు, ఏదో దుర్ఘటన జరగాలి. జరిగిన వెంటనే ఏమైపోతుందో తెలుసా మీకు, ఈ నెలలో అతనికి పర్మిషన్ ఉంది 15 రోజులు విదేశీ పర్యటనకి. ఈ ఘటన జరిగిన వెంటనే విదేశాలు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎక్కడ బలి అయిపోయింది ఎవరంటే సామాన్య ప్రజలు, ఆ కార్యకర్తలు బలైపోతారు. ఒక పర్యటన 2 రకాల లబ్ధి, అయితే శాంతి భద్రతలకు విఘాతం, లేదంటే రాజకీయ లబ్ధి. ఏదో రకంగా చూసుకుందాం అనేటువంటి అంతే తప్ప నిజంగా తన హయాంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయంలో ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్పడానికి అతను అవకాశం లేదు. దీన్ని ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటారు ఇప్పుడు. పీపీపీ మోడల్ మొత్తానికేమో ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి బురద జల్లడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు వాళ్ళ పేపర్లో అదే కదా విషయం చెప్పడం. అంటే గతంలోనమ్మ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా పర్యటనకి వెళ్ళినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు గేట్లకి తలుపులు తాళాలు కట్టి, తాళాలు వేసి రూపులు కట్టి రకరకాలు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అదే వైజాగ్లో వస్తుంటే ఎయిర్పోర్ట్లోనే నన్ను ఇబ్బంది పెట్టారు. తర్వాత ఏమో ఆయన వైజాగ్ హోటల్లో ఉంటే హోటల్ నుంచి బయట రాకుండా 2 రోజులు బంధించారు. అలా చేస్తే కూడా అభివృద్ధి పొందవచ్చు, ఏదో రకంగా నన్ను కొత్త ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇంతే తప్ప నిజంగా అతనికి ప్రజల పట్ల ప్రేమ కానీ, నిజంగా అతను కట్టింది ఏదైనా చూపించడానికే అతని దగ్గర ఏమీ లేదు. ఈరోజు గుడివాడ అమర్నాథ్ పదే మాట్లాడతాడు, పేర్లు ఇవ్వాలా, ఎంతమంది వస్తారో మాకేం తెలుస్తుంది, మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వేలాది మంది వస్తారు, సెక్యూరిటీ ఇవ్వాలి. అంటే గుడివాడ అమర్నాథ్ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అంటే మేము వెళ్ళిన రూట్ లో వెళ్తే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కలిసే అవకాశం ఉంది, అందుకే మాకు రూట్ మార్చిచ్చారు వాళ్ళకి అడగకుండా అని చెప్పి. అలా కాదమ్మా, నాకు తెలియగడుతున్నానమ్మా, స్టీల్ ప్లాంట్ విషయంలో అసలు మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉంటుందా? ఎందుకు అంటున్నానంటే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి దీక్షకి ఏ రోజున వెళ్ళి పరామర్శించాడా? ఈవెన్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిజంగా నాకు అధికారం ఉంటే నేను మీ సైడ్ పోరాడేవాడిని అని చెప్పినా కూడా వైసీపీ తరఫు నుంచి ఎవరు స్పందించలేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడితే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతో మాట్లాడి, అది మేము ఎంతోమంది ప్రాణత్యాగాలతో చేసి వచ్చినటువంటి ప్రాజెక్ట్ అది, కాబట్టి దాని విషయంలో కొంచెం పునరాలోచించుకోవాలని చెప్పొచ్చారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళి కలిసాడా? కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కానీ ఎవరన్నా కానీ కలవకపోగా ఇక్కడ కూర్చుని లెటర్లు రాశాడు. ఇక్కడి నుంచి లెటర్లు రాయడమే తప్ప ఎక్కడా కూడా ఆడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తి అంతకంటే ఇంకోటమ్మా, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి దగ్గరలో ఉన్నటువంటి గంగవరం పోర్టులో ఉన్న 10.4% ప్రభుత్వ వాటాను కూడా ప్రైవేటులకు అమ్మేసాడు కదా. గంగవరం పోర్టులో ఉన్నటువంటి 10.4% ఉన్నటువంటి ప్రభుత్వ వాటాను కూడా ప్రైవేట్ వాళ్ళకి అదాని గారికి అమ్మేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెల్లెలు షర్మిల గారే చెప్తున్నారు. నువ్వు ప్రైవేటేషన్, నువ్వు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో బారికి పడకుండా కేంద్రం నుంచి మనం నిధులు తెప్పించుకుంటాం, నష్టాల్లో పడకుండా దాన్ని లాభాల బాటల పరిటిలా చూస్తున్నాం, ఉద్యోగులు భద్రత కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఆల్రెడీ కుమారస్వామి గారు కూడా వచ్చి మాట్లాడాడు ఆయన, సెంట్రల్ మినిస్టర్ గారు, ఇది ప్రైవేటేషన్ పొరపాటున జరగదు, మీరు కంగారు పడాల్సిన కూడా చెప్పాడు ఆయన. మరి అటువంటిప్పుడు అదే అంటున్నా, స్టీల్ ప్లాంట్ విషయంలోనేమో జరగని దానికి ప్రైవేటేషన్ జరిగిపోతుందని చెప్పి అలరి చేస్తున్నాడు. ఇక్కడేమో మళ్ళీ మెడికల్ కాలేజ్ విషయంలోనూ పీపీపీ మోడల్ అంటే అర్థం తెలుసుకోకుండా ఏదో ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేస్తున్నారని చెప్పి అల్లరి చేస్తున్నాడు. సార్ ఇక్కడ వాళ్ళు ఎంత అల్లరి చేసినా 5 సంవత్సరాల పరిపాలన ఫలితం ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి లేదండి. డైరెక్ట్గా దళిత సంఘాలే రంగంలోకి దిగాయి. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ మరణానికి వాళ్ళు ఇప్పుడు న్యాయం కోరుతూ ఉన్నారు కదమ్మా. ఎందుకంటే ఈ దళితులు అనే వ్యక్తులు గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ఎక్కువ కృషి చేసింది ఎవరంటే దళితులు, మైనార్టీలే. రాజశేఖర రెడ్డి గారి ముఖం చూడొచ్చు, లేకపోతే అతని కులమో మతమో, లేకపోతే అతను చేసినటువంటి పర్యటనలో ఇచ్చినటువంటి హామీలో నమ్మి అండగా నిలబడింది వాళ్ళే. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు దళితుల గురించి చేసినటువంటి అన్యాయం 1-2 కాదు. ఎంత అన్యాయం అంటే డాక్టర్ సుధాకర్ గారు ఏదో మాస్కుల గురించి అడిగాడని చెప్పేసి కరోనా టైంలో అతన్ని పిచ్చోడి చేసి చంపేశారు. ఆ తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వాళ్ళకి సంబంధించిన పార్టీ ఎమ్మెల్సీ, ఇప్పటికే ఉన్నాడు ఎమ్మెల్సీలో అతను, మన కర్మకే. అంటే అటువంటి వ్యక్తి హత్య చేసి ఇంటికి పార్సల్ పంపించి హత్య చేశాను అని ఒప్పుకున్న వ్యక్తి బయటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో స్వాతంత్ర సమరయోధులను తీసుకొచ్చినట్టు జయ ధ్వానాలతో తీసుకురావడం, ఆ వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేశారని చెప్పి ఏదో లెటర్ ఇచ్చేసి అదే వ్యక్తిని తన పక్కన సభల్లో కూర్చోబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దళితులంటే ఎంత చులకనో మనకు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆ లెక్కన ఈరోజు దళిత సంఘాలు ఏదో అడుగుతున్నాయి, కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పర్యటనకి వెళ్తే అక్కడ ప్రజలకే జరిగిన ఘటనలకే క్షమాపణలు చెప్పి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్రలో సుధాకర్ అంటున్నారు, కోస్తాంధ్రలోనేమో డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు, లేకపోతేనేమో ఇక్కడికి వచ్చేటప్పుడు తోట చంద్రయ్య గారు లాంటి వ్యక్తులను, ఇంకా ఎంతమందిని వాళ్ళకి అంటే దళితులను అంటే ఎన్నో రకాలుగా నాశనం చేయాలని రకాలుగా నాశనం చేసిన వ్యక్తి. అంటే నెట్టంది ఒకటి కదమ్మా. ఈరోజు అతను పర్యటనకే రాష్ట్ర ప్రజలకే దళిత సంఘాలకి అందరికీ క్షమాపణలు చెప్పాలి. సరే, అది వేరే విషయం. అసలు వచ్చి మాట్లాడే అర్హత అతనికి ఉందా? కట్టన మెడికల్ ప్రైవేట్ కాలేజీని చూపించి ఆగి చూసి ఆహా అనుకోవాలంటే ఏం చూడాలి, ఏం ఆగాలి, దేని చూసి ఆహా అనుకోవాలి అర్థం కాని పరిస్థితి. అతను భ్రమల్లో బతుకుతాడు, ఆత్మలతో మాట్లాడతాడు అర్ధరాత్రి కూర్చుని. నిజంగా
రాజుగారి దేవతావస్త్రాలని కథలు ఉండేది. మనకు కనపడవు, ఆయన కనపడతాయి ఏంటో. ఆ కాలేజీలు కట్టేసిన కాలేజీలు వాళ్ళకి కనపడతాయేమో, లేకపోతే వాళ్ళ పేపర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడతాయి. ఎక్కడ ఉన్నాయండి చూస్తామంటే క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వెళ్తే మనకేమో పునాదులు కనపడతాయి తప్ప బిల్డింగ్లు కనపడవు. ఎక్కడ కట్టారు రండి చూపించండి. అడిగారు కదండి మన మినిస్టర్ అనిత గారు లాంటి వాళ్ళు అడిగారు. దగ్గరుండి తీసుకెళ్తాం, సెక్యూరిటీ ఇస్తాం, చూపించండి ఎక్కడ కట్టారు నువ్వు అంటే రాడు. ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు. నేను అంటుంది ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఇప్పుడు జరిగే కార్యక్రమాల్లో ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఇస్తారండి, పర్మిషన్ ఇస్తారు. కానీ వాళ్ళ పర్మిషన్లు ఇచ్చిన దానికంటే ఎక్కువగా రావడమో లేకపోతే వచ్చి వెళ్ళినా పర్వాలేదు, ఎటువంటి దుర్ఘటన జరిగినా కూడా దానికి ఆ కార్యక్రమం నిర్వహించే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యతలు చేయాలి. ఖచ్చితంగా పర్మిషన్ లెటర్ పెడతారు కదా, పర్మిషన్ లెటర్లు ఎవరైతే అడుగుతారో పర్మిషన్లు వాళ్ళకి బాధ్యులు చేయాలి. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఎటువంటి దుర్ఘటన జరిగినా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వాలి. తర్వాత ఖచ్చితమైనది ఎటువంటిది ఇవ్వాలంటే ఈసారి కానీ మరి ఇటువంటి దుర్ఘటన జరిగిన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర బహిష్కరణ చేస్తాం అనేటువంటి ఖచ్చితమైన వార్నింగ్ వెళ్ళకపోతే మాత్రం అమ్మ ప్రతిసారి అతను రావడం, ఏదో కార్యక్రమం చేయడం, ఆ బురదకి కడుక్కోవడానికి మనం కడుక్కోవడం, ఇది ఎక్కడికి వచ్చింది? ఇది అతని వల్ల ఒక పైసా ఉపయోగం లేకపోగా మళ్ళీ అన్యాయం. సామాన్యులు బలైపోతున్నారు, ఎక్కడికి వెళ్తే ఎక్కడ అన్యాయం. ఏం బలి కోరుకుంటున్నాడు ఏదో దుష్టశక్తిలాగా. ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అర్హత లేని వ్యక్తి. పర్మిషన్ ఇచ్చారు కదా, ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే అతను విదేశాలు వెళ్ళిపోతాడు. 15 రోజులు పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ పాస్పోర్ట్ ఇస్తుంది కోర్టు, పర్మిషన్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ లోపుగా సామాన్యులు బలైపోవాలి, కుటుంబాలు బలైపోవాలి, రకరకాల కార్యక్రమాలు అయిపోతూ ఉంటాయి. నేనంటే ఏదేమైనా అతను పర్యటన తర్వాత పోలీసులు ఏదో చూసాగా ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్లు ఇవ్వడం కాదు, ఖచ్చితంగా లిఖితపూర్వకంగా వాళ్ళతో రాయించుకోవాలి. ఆ నిర్వాహకులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి దుర్ఘటన జరిగినా బాధ్యత మీదే, మిమ్మల్ని తీసుకుని లోపలేస్తాం అనేటువంటిది లెటర్ లిఖితపూర్వకంగా రాయించుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎటువంటి వార్నింగ్ ఇవ్వాలంటే దీనికి బాధ్యత మీరే వహించాలి. ఖచ్చితంగా రేపొద్దున రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఖచ్చితమైనటువంటి మీకు నిబంధన విధిస్తామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వాలి. అలా చేస్తే ఏమైనా కంట్రోల్ అవుతామో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.